ఒక చిన్న గ్రామంలో బన్ను అనే ఒక తెల్ల పిల్లి, జున్ను అనే ఒక నల్ల పిల్లి నివసించేవి. ఒకరోజు రెండింటికి ఒక బ్రెడ్ కనిపించింది. బ్రెడ్ ముక్క, అబ్బా ఎంత బాగుందో! ఇది నాది. కాదు, ఇది నాది. ఇది నాది అని చెప్తున్నాను కదా. హే, బ్రెడ్ ముక్క! నేను కూడా చెప్తున్నాను కదా, నీకు వినిపించట్లేదా? ఈ గొడవ ఏదో మనకు ఉపయోగపడేలాగా ఉందే. హే బన్ను, జున్ను, ఆగండి. మీ గొడవ నాకు అర్థమైంది. నేను సమానంగా ఇద్దరికి పంచుతాను. రెండిటిని సమానంగా చేసేసాను. ఇదేంటి, ఒక ముక్క పెద్దగా వస్తుందే. ఒక ముక్క తిని సమానం చేసేద్దాం. అయ్యో, ఇప్పుడు ఇంకొక ముక్క చిన్నగా అయిపోయిందే. మళ్ళీ ఇంకొక ముక్క తిందాం. ఇదేంటి, ఒక ముక్క పెద్దగా వస్తుందే. మళ్ళీ ఇంకొక ముక్క తిందాం. అయ్యో, బ్రెడ్ మొత్తం అయిపోయిందే. సారీ బన్ను, జున్ను. సరే బన్ను, జున్ను, నాకు నిద్ర వస్తుంది. బాయ్. అనవసరంగా ఈ కోతిని నమ్మి బ్రెడ్ ఇచ్చేశాం. అవును కదా, తనని నమ్మకుండా ఉండాల్సింది. ఎప్పుడూ కూడా ఇద్దరి మధ్య గొడవలో మూడవ వ్యక్తిని రానివ్వకూడదు. మన సమస్యని మనమే పరిష్కరించుకోవాలి.